తేజునికి హృదయాంజలి, ఆరాధ్యమూర్తికి స్నేహాంజలి. రవికిరణ తేజునికి హృదయాంజలి, ఆరాధ్యమూర్తికి స్నేహాంజలి. స్నేహాంజలి, ప్రేమాంజలి, కుసుమాంజలి, నయనాంజలి, గీతాంజలి. నీ మాటతోనే లోకాలు కలుగు, నీ చూపులోనే వెన్నెలలు కురియు. నీ మాటతోనే లోకాలు కలుగు, నీ చూపులోనే వెన్నెలలు కురియు. నీ కాంతిలోనే జగమంత వెలుగు, నీ పదములోని పాపాలు తొలగు, పాపాలు తొలగు. ప్రేమాంజలి, కుసుమాంజలి, నయనాంజలి, గీతాంజలి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వైఎస్ ఆనందరెడ్డి జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఈ కృతజ్ఞతాబలిని వై సుశీలారెడ్డి, సునీతారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖ అగ్రపీఠం మహారాణిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న సరిస హర్షినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని సరిస సుధారాణి, సంజీవి ఆనంద్, సరిస రవితేజ, సరిస జాస్మికా ఫౌస్తీనా, సరిస ఆరోగ్య, రాకేష్ తేజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బుచ్చిరాజుపాలెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఎమిలీ జైన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని ఎలిజబెత్, ఫ్రాన్సిస్, స్వర్ణ, రవి, మహిమ, రిత్విక, తెరిసా మరియు ఓగసాయి అర్పిస్తున్నారు. ఆధారి, రాయప్ప, సుందరమ్మ, సంతోష్, శాంతకుమార్, ఎల్లప్పు సింహాచలం, ఎలిజబెత్ అమ్మ, ఫ్రాన్సిస్ జేవియర్, చిన్నప్ప, సంజీవరాల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గోవిందు చిన్నప్ప, గోవిందు నిర్మల జ్యోతి, మేరీ ఆశ, దీప్తి మరియు తేజస్వినిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిఆర్ ప్రియదర్శిని అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న బాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని మాదాను లూర్దయ్య, మేరీ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి ధర్మదాతల తలంపులన్నీ నెరవేరినట్లుగా, దేవుడు వారి కుటుంబాలన్నిటినీ హేరాళముగా దీవించినట్లుగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
గడిచినటువంటి సంవత్సరంన్నర నుంచి దేన్నైనా ముట్టుకోవాలంటే మనకు భయం. దేనిని స్పర్శిస్తే దేని నుంచి కరోనా వస్తుందో అని మనందరం షేక్ హ్యాండ్లు మానివేశాం. ముట్టుకున్న ప్రతిసారి శానిటైజర్లు వాడటం మొదలుపెట్టాం. కానీ స్పర్శ అనేది ప్రేమకు గురుతు అని మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే ప్రభువు ఈరోజు సువార్తలో ఇద్దరును తాకుతున్నాడు, స్పర్శిస్తున్నాడు. నోటి ద్వారా కూడా జీవమునిచ్చి, నోటి ద్వారా కూడా స్వస్థతను ఇచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువు ఈరోజు మాత్రం స్పర్శ ద్వారా తన యొక్క శక్తిని, తన యొక్క జీవాన్ని, తన యొక్క స్వస్థతను ప్రసాదిస్తున్నారు. తద్వారా పాపుల మీద, సామాన్య మనుషుల మీద తనకున్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ ప్రభువు ఈ పూజ ద్వారా మనందరినీ తాకాలని, ఆయన స్పర్శతో మన జీవితాలు స్వస్థత పొందాలని, పులకించిపోవాలని ఈ దివ్యబలి పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను, పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి, మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యాకోబు కలలో ఒక నిచ్చెనను చూచాను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ ఉండెరి.
ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒక్కొనొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ ఉండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ పితామహులకు అబ్రహాముకు ఈసాకుకు నేనే దేవుడను. నీవు పండుకొని నా దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకులుగా పెరిగిపోయి నేల 4 చెరుగులా వ్యాపింతురు. నీ ద్వారా, నీ సంతానము ద్వారా భూమండలమునందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చేదోడు వాదుడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడునుట నిజము, ఇది నాకు తెలియను కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారము అనెను. యాకోబు పెందల కాడ లేచెను. తలదిండుగా చేసుకున్న రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశముకు బేతెలు అను పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు, దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములు నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కట్టుకొనుటకు కూడు గుడ్డలు సమకూర్చిన ఎడల, నేను నా తండ్రి ఇంటికి తలపువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరుని ముప్పొద్దు కొలిచెదను. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకొనెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దేవా, దేవా, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభుతో, నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ, దేవా, దేవా, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. వేటకాని ఊర్ల నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. అందరూ, దేవా, దేవా, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. నీ నామం నీ వాక్యం జీవమైనవి దేవా. నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. నీ నామం నీ వాక్యం జీవమైనవి దేవా. నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. ఆలింతును
ఆచరింతును, స్వస్థపరచుము సువార్తతో. ఆలింతును, ఆచరింతును, స్వస్థపరచుము సువార్తతో. నింపుము నీ ఆత్మతో, కరుణించుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణించుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయపడమన్న కణనీయ స్త్రీకి జాలి నుండి జీవజలమును మెండుగా ఇచ్చితివి. జాలి పడమన్న కణనీయ స్త్రీకి జాలి నుండి జీవజలమును నిండుగా ఇచ్చితివి. అన్యులను సైతము ప్రేమతో పిలచి రక్షణను వారికి ఒసగితివి. అన్యులను సైతం ప్రేమతో పిలచి రక్షణను వారికి ఒసగితివి. నింపుము నీ ఆత్మతో, కరుణించుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 18 నుండి 26 వరకు. మత్తయి సువార్త అధ్యాయము 9 వచనములు 18 నుండి 26 వరకు. యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతన్ని వెంబడించెను. అప్పుడు 12 ఏండ్ల నుండి ఎడతెగగా రక్తస్రావ మగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలయనా యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అతట పిల్లన గ్రోవిని ఊదెడి వారిని అలజడిగానున్న జన సమూహమును చూచి, మీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణింపలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మూగియున్న జన సమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, పూజ ఆరంభములో చెప్పాను,
దేన్నన్నా పట్టుకోవాలన్నా, ఎవరినైనా ముట్టుకోవాలన్నా, దేనినైనా స్పృశించాలన్నా మనకెంతో భయం ఈ రోజుల్లో. కానీ స్పర్శ ద్వారా క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రేమను ఆయన నిజమైనటువంటి ప్రేమను ఆయన చూపించాడు. స్పర్శకు ప్రేమకు ఉన్న సంబంధం ఏమిటి అని మనం ఒక ప్రశ్న వేసినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని ఆధారముగా చేసుకొని మనము ఈ ధ్యానాన్ని చేయవచ్చు. 13వ శతాబ్దంలో 2వ ఫ్రెడ్రిక్ అనేటటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తికి ఒక ప్రశ్న ఉద్భన్నమైనది. ఆయనకొచ్చిన ప్రశ్న ఏంటంటే, పుట్టిన పసిబిడ్డలు అమ్మ మాట్లాడే భాషను అలవాటు చేసుకుంటారు. అమ్మ తెలుగు భాష మాట్లాడితే తెలుగు భాష, తమిళ్ అయితే తమిళ్, మలయాళం అయితే మలయాళం, చైనీస్ అయితే చైనీస్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. అట్లా తల్లి ఏ భాష అయితే మాట్లాడుతుందో ఆ భాషను పసిబిడ్డలు ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటారు. అయితే ఈ చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ పసిబిడ్డలు ఏ భాష వినకపోతే, వాళ్ళతో అమ్మలు కానీ పెంచేటటువంటి వారు కానీ ఏ భాష అసలు మాట్లాడకపోతే ఈ పసిబిడ్డలకు ఏ భాష వస్తుంది అని ఆయనకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న ఉద్భవించింది. ఏం చేశాడు? దీనికి సమాధానాన్ని కనుగొనాలనుకున్నాడు. అనుకుని ఒక 50 మంది పసిబిడ్డలను, అప్పుడే ప్రసవించినటువంటి పసిబిడ్డలను ఒక ఆసుపత్రిలో పెట్టాడు. వాళ్ళ తల్లుల నుంచి ఈ 50 మందిని దూరముగా పెట్టాడు. అయితే కేవలం ఈ పసిబిడ్డలకు పాలివ్వటానికి, అదేవిధముగా స్నానము చేయించటానికి మాత్రమే ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క ఆయాని పెట్టాడు. ఈ ఆయాని పెట్టి, ఈ ఆయా కేవలం పాలివ్వటం, స్నానం చేయించటం తప్ప ఇక ఏడిస్తే మామూలుగా జో కొట్టడం కానీ, లేదా పసిబిడ్డతో నోరు తెరిచి మాట్లాడటం కానీ, మరి అమ్మోళ్ళు మాట్లాడతారు, ఊరుకో ఊరుకో అంటారు. పుట్టినప్పుడే పసిబిడ్డకి అసలు ఏ భాష రాదు, ఊరుకో ఏడవమాకు అంటారు. సో ఆ పసిబిడ్డ ఏం చేస్తాడు? అమ్మ మాటనే భాషగా అలవాటు చేసుకుంటాడు. అయితే ఇప్పుడు 50 మంది ఈ పసిబిడ్డలు, అప్పుడే పుట్టినటువంటి వారు ఏ మాట వినటం లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ ఆయాలు పాలివ్వటం, స్నానం చేయించటం తప్ప ఇక వాళ్ళను ముట్టుకోవటం కానీ, ఏడుస్తుంటే ఓదార్చటం కానీ, లేదా ప్రేమగా చంపలు నిమరటం కానీ, జుట్టు నిమరటం కానీ, ఏది స్పర్శంటూ లేకుండా వీళ్ళని పెంచి పెద్ద చేస్తే ఈ బిడ్డలు ఏ భాష మాట్లాడతారు అని ఈ రాజుకి తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది. ఆ విధముగానే చేశాడు. కానీ ఏమైందో తెలుసా? ఆ 50 మంది కోసం, 50 మందితో చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. ఈ పిల్లలు ఏ భాషను అలవాటు చేసుకుంటారని తెలుసుకోవాలని ప్రయోగం చేశాడు. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. ఎందుకంటే ఈ 50 మంది పిల్లలు కూడా, పసిబిడ్డలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు అనగా, తల్లి స్పర్శ లేనందువల్ల, అమ్మ యొక్క స్పర్శ లేనందువల్ల, ఆ ప్రేమను ఆ స్పర్శ ద్వారా పొందకపోవటం వల్ల ఈ 50 మంది పసిబిడ్డలు మరణించారు. ఇది 13వ శతాబ్దంలోనే జరిగింది. అంటే మనకు తెలుసు స్పర్శకున్నటువంటి శక్తి. స్పర్శ ద్వారా ప్రేమ మనం వ్యక్తీకరిస్తాం. బాధలలో ఉన్నప్పుడు స్నేహితుని యొక్క ఆ ఆలింగనం మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. లేదా తల్లిదండ్రులు పసిబిడ్డలను, లేదా పెద్దగైన తర్వాత కూడా ఓదార్చేటప్పుడు ఆ భుజముల మీద పడుకోపెట్టుకొని ఆ ప్రేమగా నిమరటం, జుట్టుని ఓదార్చటం, ఆ స్పర్శ ద్వారా అది ఎంతో శక్తినిస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు సువార్తలో ప్రభు యొక్క స్పర్శ,
తన యొక్క ప్రేమను స్పర్శ ద్వారా ఏ విధముగా చూపించాడో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 స్పర్శలు ఉన్నాయి. మొట్టమొదటిది, పాలనాధికారి వచ్చి, నా కుమార్తె మరణించినది, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన బ్రతుకును. ఇక్కడ పరిపాలనాధికారి అడుగుతున్నాడు, అయ్యా నీవు నోటి మాటతో అయినా కూడా అద్భుతాలు చేయగలవు, ఎందుకంటే చేశాడు ప్రభు. స్పర్శ లేకుండా అద్భుతం చేసే శక్తి ఉంది. కానీ ఈయన అడుగుతున్నాడు, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన బ్రతుకును. అంటే నా బిడ్డను నీవు తాకాలి, నా బిడ్డను నీవు ముట్టుకోవాలి. నీ స్పర్శ నా బిడ్డకు తగిలినట్టయితే తను బ్రతుకుతుంది అని విశ్వాసం. ప్రభు ఏం చేశాడు? సరేనని బయలుదేరాడు. అయితే ఈ సువార్త అద్భుతములో మరొక అద్భుతం. స్వస్థత కోసం వెళుతున్నాడు ప్రభువు, మరణించిన వ్యక్తిని లేపటానికి. దారిలో మళ్ళీ ఇంకొక స్వస్థత. అదే మనగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఏం చేసింది? ఆమె వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకింది. ఇక్కడ చూడండి, పరిపాలనాధికారేమో అయ్యా నీవు వచ్చి నా కూతురిని తాకు, ఆమె లేస్తుంది మరణం నుంచి అంటున్నాడు. ఈ స్త్రీ ఏమో ప్రభువుకు తెలియకుండా ఆమె డైరెక్ట్గా ప్రభు యొక్క వస్త్రాలను తాకింది, ముట్టుకున్నది. ఇక్కడ ఈ సువార్తలో 2 రకాల స్పర్శలను చూస్తున్నాం. అయితే ఎందుకు ఆ బట్టలను తాకింది? ఎందుకు అంగీ అంచుని ఎందుకు తాకింది? మనం చూస్తూ ఉంటాం, ఈ కరోనా రాకముందు మరి గురువు సప్రసాదం ఇస్తూ ఉంటే చాలామంది ఈ అంగీ అంచును తాకుతారు. ఎక్కడ నుంచి వచ్చింది ఈ విధముగా అంగీ అంచును తాకటం అనేది మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో 15వ అధ్యాయం 38 నుంచి 41 వచనాలు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38 నుంచి 41 వచనాలలో యావే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి బట్టకు మీరు అంచును కుట్టించుకోవాలి. చూశారు కదా ఇక్కడ వస్త్రానికి అంచు. ఈ అంచుకి ఏం చేయాలంటే ప్రతి కుచ్చు మీద నీలి పోగు పెట్టుకోవాలి. ఆ నీలి పోగు దేనికి సూచన అనగా నా సన్నిధికి సూచన. ఆ వస్త్రములు మీరు ధరించినప్పుడు నేను మీతో చేసుకుంటున్నటువంటి ఒడంబడిక, నా సన్నిధికి అది గుర్తు అని యావే దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38వ వచనములో. బహుశా ఈ స్త్రీ అనుకోనుంటుంది, ఆయన వస్త్రమును ఆ విధముగా తాకిన ఎడల దేవుని సన్నిధిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నాకు స్వస్థత వస్తుంది అని బహుశా ఈ స్త్రీ తలంచి ఉండవచ్చు. అందుకే ఆమె తాకింది. అయితే ప్రభువు చూడండి, అంతమంది జన సమూహం ఉన్నా కూడా ఆమె విశ్వాసాన్ని చూచి, ఇక్కడ అంగీ ముట్టుకున్నంత మాత్రమే కాదు విశ్వాసం, కానీ ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అని ఆమె నమ్మింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థతను ప్రసాదించింది. ఆ తర్వాత ఆ పరిపాలనాధికారి ఇంటి వద్దకు వెళ్ళి జనందరినీ కూడా బయటికి పంపించారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు ప్రభు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ప్రభు యొక్క స్పర్శ ఈరోజు సువార్తలో ఈ 2 గొప్ప అద్భుతాలను చేస్తూ ఉంది. అయితే ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎడతెగగా రక్తస్రావం మగుచుంది. ప్రభు యొక్క గొప్పతనం ఈ స్పర్శ ద్వారా, ఆమె తనను ముట్టుకోవటానికి అంగీకరించటము ద్వారా, తన అంగీ అంచును తాకటానికి ఆమెకు అనుమతి ఇవ్వటము ద్వారా, తనను అడగకుండా తాకినప్పటికీ కోపపడకుండా తన విశ్వాసమును చూచి ఆమెను మెచ్చుకోవటము ద్వారా ప్రభువు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లా అర్థమవుతుంది మనకు తన ప్రేమ ఉందని? ఎందుకనగా ఈ రక్తస్రావం అనేది ఏమిటి బైబిల్ గ్రంథములో చూద్దాం. లేవీకాండం 15వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం చదివినట్లయితే, లేవీకాండం 15వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. ఇక్కడ రక్తస్రావం ఆ రోజుల్లో ఈ రోజుల్లాంటిది కాదు. ఒక స్త్రీకి రక్తస్రావం వస్తే ఆమె ఏం చేయాలి, ఆమె ఏ విధముగా
ఆమె మాత్రమే కాదు, ఆమె దేనిని పట్టుకున్నా కూడా అది అశుద్ధమవుతుంది. లేవికాండం చదువుదాం, 15వ అధ్యాయం 25 నుంచి 26, 27 వచనాలు. ఏ స్త్రీకైనా వ్యాధి వలన ఋతువు కానీ కాలము కూడా చాలా నాళ్ళ వరకు రక్తస్రావము జరుగుచుండినా, లేక ఋతువు ముగిసిన పిదప కూడా రక్తస్రావము కొనసాగుచుండినా, ఆమె రక్తము స్రవించినంత కాలము ఋతుమతివై ఉన్నప్పటి వలె అశుద్ధురాలు. అంటే ఆరోగ్యం బాగోకపోయినా, ఆమెకు రక్తస్రావం అంటే ఋతు చక్రం వలన కానీ, అది అయిపోయిన తర్వాత కానీ ఆమెకు గనక రక్తస్రావము ఉన్నట్లయితే ఆమె అశుద్ధురాలు. ఇది మొట్టమొదటి ఆమె అశుద్ధురాలు అవుతుంది. ఆ తర్వాత 26వ వచనం చూద్దాం. అట్టి స్త్రీ పరుండిన మంచము కానీ కూర్చుండిన ఆసనము కానీ, తాను ఋతుస్రావమై ఉన్నప్పుడు పరుండిన మంచము ఆసనము వలె అశుద్ధి అగును. చూసారా, ఫస్ట్ ఏమి అశుద్ధురాలు, రెండవది ఆమె ఏది ముట్టుకుంటే ఆ వస్తువు అశుద్ధురాలు. అంతేకాదు, ఇక మూడవది చూద్దాం, 27వ వచనం. ఆ వస్తువులను ముట్టుకొనిన వాడు అశుద్ధుడగును. ఆమె అశుద్ధురాలు, ఆమె పట్టుకున్న వస్తువులు అశుద్ధి అవుతాయి. మూడవది, ఆ వస్తువులను వేరే వాళ్ళు పట్టుకున్నా కూడా అశుద్ధుడు. అంటే ఈ లెక్కన ఈ రక్తస్రావ స్త్రీ ఆమె అశుద్ధురాలు, ఆమె పట్టుకున్నటువంటి యేసు ప్రభు యొక్క వస్త్రము అశుద్ధము, ఆ తర్వాత ఆ వస్త్రమును పట్టుకొని ధరించుచున్నటువంటి యేసు ప్రభు కూడా అశుద్ధుడైనట్టే ఈ పాత నిబంధన గ్రంథాన్ని ఆధారముగా చేసుకున్నట్లయితే. కానీ 12 సంవత్సరాలు ఆ స్త్రీ పడుతున్నటువంటి బాధను ప్రభువు గుర్తించాడు. చట్టమును దాటి, చట్టమును ఉల్లంఘించి ఆ స్త్రీ మీద ప్రేమ చూపించాడు. ఆమెను ఎందుకు నన్ను పట్టుకున్నావు, నీవు నన్నెందుకు మైలపరిచావు, నీవు అవటమే కాదు నా అంగీని అశుద్ధము చేశావు, దాన్ని ధరించుచున్న నన్ను కూడా అశుద్ధము చేశావు అని ప్రభువు ఆమె మీద ఈసడించుకోలేదు, కోపపడలేదు. మోషే చట్టము ఇంత స్పష్టముగా చెబుతున్నప్పటికీ ప్రేమను మించినటువంటి చట్టము లేదు అని మరొకసారి ఈ స్త్రీ అంగీ తాకటం ద్వారా ప్రభువు ఆమెకు అనుమతి ఇవ్వటము ద్వారా, ఆమె విశ్వాసాన్ని మెచ్చుకోవటము ద్వారా మనందరికీ కూడా ఈ గొప్ప సత్యాన్ని ఇస్తున్నారు. ఇదేమనగా ఆయన స్పర్శ ప్రేమకు గుర్తు. ఆయన స్పర్శ సమాజముచే అంటరాని వారుగా, మైలపడినటువంటి వారుగా పరిగణించబడుతున్నటువంటి వారిని కూడా అది బహిష్కరించినటువంటి ప్రేమ, అది ఎల్లలు లేనటువంటి, షరతులు లేనటువంటి ప్రేమ అని ఒక చిన్న స్పర్శ ద్వారా ప్రభువు ఇంతటి సందేశాన్ని ఆ బిడ్డకిస్తున్నారు. అందుకే స్వస్థతనిచ్చేటటువంటి స్పర్శ యేసు ప్రభు యొక్క స్పర్శ. మోషే చట్టము, పాత నిబంధనలన్నిటినీ కూడా అది అతిక్రమించటం కాదు, దానిని ఇంకా పరిపూర్ణము చేయుటకు. ఎందుకంటే ప్రేమను మించినటువంటి చట్టము లేదు అని ప్రభువు ఈ సంఘటన ద్వారా, ఈ అద్భుతము ద్వారా, స్వస్థత ద్వారా మనందరికీ నిరూపిస్తున్నారు. మరి ఈ రోజున మనం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే భౌతికముగా మన మధ్య ఏర్పడినటువంటి ఈ దూరం, కరోనా తీసుకొచ్చినటువంటి దూరం, ఎక్కడ విన్నా సాంఘిక దూరం పాటించండి, సాంఘిక దూరం పాటించండి. సరే, ప్రస్తుతానికి అవసరమే. కానీ ఈ సాంఘిక దూరం పాటించి మనస్సుల మధ్య కూడా దూరం ఏర్పడింది. మనస్సులను కూడా దూరంగా పెడుతూ ఉన్నాం ఈ రోజున. సొంత వారు మరణించినప్పుడు కనీసం వెళ్ళి భూస్థాపితము కూడా మనం చేయటం లేదు. అంటే హృదయాల మధ్య దూరం ఏర్పడింది. ప్రభువు ఏర్పడిన ఆ దూరాన్ని తీసివేసి ఈ రక్తస్రావ రోగిని తన అంగీని ముట్టుకోవటానికి అనుమతించటము ద్వారా ప్రభువు తన ప్రేమను ఈ విధముగా స్పర్శ ద్వారా స్వస్థత అనేటటువంటి దాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మనందరం కూడా గ్రహిద్దాం ప్రభు యొక్క ప్రేమ. అన్ని చట్టాలను దాటుకొని, అన్ని చట్టాలను దాటివేసి అవసరంలోనున్నటువంటి అక్కరలు తీర్చేటటువంటిది ప్రభు యొక్క ప్రేమ.
ఆయన యొక్క స్పర్శ అని జ్ఞాపకం ఉంచుకుందాం. ఆమెన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరికైతే మీ యొక్క స్పర్శ అవసరమో, భౌతికముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా, సాంఘికముగా, వారందరినీ కూడా ఈ పవిత్ర పూజ ద్వారా తాకండి. తద్వారా మాలో ఉన్నటువంటి అన్ని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగములను స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తున్నాము. దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము. వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను, ఆశలను, ఆకాంక్షలను, కోరికలను, మనవులను, విన్నపములను మీ పవిత్ర చిత్త ప్రకారము వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారి కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి ఆత్మీయ, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అనుగ్రహములతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము. వారిని స్వస్థపరచి సాధారణ స్థితికి తీసుకొని వచ్చే విధముగా దీవించండి. ఈ పూజను చూస్తూ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా చూస్తున్న బిడ్డలందరూ వారి హృదయాలలో ఏ కోరికలు, తలంపులు ఉన్నాయో వాటిని మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఎంతో మంచి దేవుడవయ్యా, ఎన్నో మేలులు చేసిన దేవా, ధూపారాధన దీపార్చనతో నా సర్వం అర్పించెదనయ్యా. ఎంతో మంచి దేవుడవయ్యా, సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలిని కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరముల నేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారవు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదే జీవాహారం మరియ తనయుని మధురారం. ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు. ఐక్యము చేయును దివ్య విందు. ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం. ఆత్మల తడిపే అమృతపానం, ఆత్మల తడిపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగీ అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమి నిన్ను స్వస్థత పరచీను. నీ దృఢ విశ్వాసమి నిన్ను స్వస్థత పరచీను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను.